వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. కేంద్రంలో జాతీయవాద ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ఎల్జీగా మనోజ్ సిన్హా బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడ చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఇస్లామిక్ ఉగ్రవాదం తగ్గుముఖం పట్టింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలకు చేయూతనిస్తున్న ఉద్యోగులకు భారీ షాక్ తగులుతుంది. అలాంటి వారిని గుర్తించి వెంటనే ఉక్కుపాదం మోపుతున్నారు ఎల్జీ మనోజ్ సిన్హా. తాజాగా మనోజ్ సిన్హా మరో విషయంపై ఉక్కుపాదం మోపుతున్నారు. అదే మాదక ద్రవ్యాలపై నషా ముక్త్ జమ్మూ కాశ్మీర్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతనాగ్ జిల్లా పోలీసు యంత్రాంగం ఇతర పోలీసుల సమన్వయంతో మాదక ద్రవ్యాల విక్రేతలే లక్ష్యంగా చేసుకుని దాదాపు ప్రతిరోజు కఠినమైన చర్యలకు దిగుతున్నారు. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారు. అంతేకాకుండా మాదక ద్రవ్యాలు అమ్ముతున్న వారే లక్ష్యంగా వారి అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు. తాజాగా బిజ్బెహరాలోని వామాలో కూల్చివేతలు జరుగుతున్నాయి. ఎలాంటి రాజకీయ చిక్కులు, చట్టపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తగా అలాంటి భవనాలను గుర్తిస్తోంది సర్కార్. కూల్చేయడానికి సిద్ధమైన సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మాదక ద్రవ్యాలను విక్రయించడం ద్వారానే వచ్చిన ఆదాయంతో ఈ భవంతులను నిర్మించినట్లుగా కూడా ప్రభుత్వం గుర్తించింది. అందుకు తగ్గ సాక్ష్యాధారాలను కూడా పోలీస్ శాఖ సిద్ధం చేసి ఉంచింది. పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తూ పట్టుబడిన ఏమాత్రం మారలేదని పోలీస్ శాఖ పేర్కొంటోంది. పోలీస్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేతలు నిర్వహిస్తున్నారు. వఘామా ప్రాంతంలో ప్రభుత్వ భూమికి సంబంధించి పచ్చిక బయలులో అక్రమంగా నిర్మించిన 15 దుకాణాలను కూల్చేశారు. మాదక ద్రవ్యాలు మరియు సైకోట్రోపిక్ పదార్థాల చట్టం కింద నమోదైన కేసుల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులకు సంబంధించినవని పోలీసులు ధృవీకరించారు. మరోవైపు ఈ భూములన్నింటినీ రెవెన్యూ శాఖ తిరిగి స్వాధీనం చేసుకుంది. కొన్ని రోజుల్లోనే ఈ భూములను ప్రభుత్వ భూములే అని బోర్డులు పెట్టేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నెట్వర్క్లను, వాటి ఆర్థిక మరియు భౌతిక మౌలిక సదుపాయాలను నిర్మించే లక్ష్యంతో చేపట్టిన నషాముక్తు జేకే ప్రచారంలో భాగంగా జరుగుతున్న నిరంతర ప్రయత్నాలలో ఈ చర్య ఒక భాగమని అధికారులు తెలిపారు. 3 వారాల క్రితం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జమ్మూలో ఒక భారీ ర్యాలీలో ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. దీంతో మాదక ద్రవ్యాలను సరఫరా చేసే వారి వెన్నులో వణుకు ప్రారంభమైంది. అటు పోలీసులకు కూడా ఎల్జీ మనోజ్ సిన్హా పూర్తి స్వేచ్ఛనివ్వడంతో పోలీసులు కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. దీంతో మాదక ద్రవ్యాల ద్వారా డబ్బును ఆర్జించి వివిధ రూపాల్లో సొమ్ము చేసుకున్న వారు ఇప్పుడు తీవ్రంగా భయపడుతున్నారు. ఇస్లామిక్ ఉగ్రవాదులతో సంబంధాలున్న వారిపైన కఠిన చర్యలు, మరోవైపు ఎల్జీ మనోజ్ సిన్హా మరో కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ఇస్లామిక్ ఉగ్రవాదులతో సంబంధాలు నేర్పుతున్న వారిని తక్షణమే సస్పెండ్ చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో 2 ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రభుత్వ విధుల నుంచి తొలగించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311(2)(c) కింద ఈ చర్య తీసుకుంది. విద్యాశాఖలో 4వ తరగతి ఉద్యోగిని ఉన్న ఫర్హత్ అలీ ఖండే, బందీపోరాలోని గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసిన మహమ్మద్ షఫీదార్ ను ప్రభుత్వం తొలగించింది. ఈ 2 ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ తో సంబంధాలను ఏర్పరచుకున్నారు. దీంతో పాటు ఆ సంస్థలకు నిధులు సమకూర్చడం, లాజిస్టికల్ మద్దతు ఇవ్వడం, సున్నిత సమాచారాన్ని వారితో పంచుకోవడం వంటి పనులను వీరు చేసినట్లుగా ప్రభుత్వం గుర్తించింది. ఇక ఇదే ఏడాది జనవరి మాసంలోనూ ఇస్లామిక్ ఉగ్రవాదులతో సంబంధాలున్న 5 ప్రభుత్వ ఉద్యోగులను ఎల్జీ సస్పెండ్ చేశారు. ఇక ఒక ఉపాధ్యాయుడు, ఈయన పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయబా కోసం పనిచేస్తున్నాడు. మరో ఉద్యోగి ల్యాబ్ టెక్నీషియన్, హిజ్బుల్ ఉల్ ముజాహిద్దీన్ తో సంబంధాలు నేర్పుతున్నాడు. 3వ వ్యక్తి అసిస్టెంట్ లైన్ మ్యాన్, ఎల్ఈటితో సంబంధాలు కలిగి ఉన్నాడు. 4వ వ్యక్తి అటవీ శాఖ ఉద్యోగి, అలాగే ఆరోగ్య వైద్య విద్య శాఖలో పనిచేస్తున్న డ్రైవర్ సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. ఇక గత ఏడాది ఆగస్టు మాసంలో కర్నా ప్రాంతానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఖుర్షిద్ అహ్మద్ రాథోర్, గొర్రెల పెంపకం విభాగంలో అసిస్టెంట్ స్టాక్ మెయిన్ గా ఉన్న సయ్యద్ అహ్మద్ ఖాన్ ను విధుల నుంచి తొలగించారు. వీరు ఉగ్రవాదులతో సంబంధాలను నేర్పుతున్నారు. ఇక గత ఏడాది జూన్ మాసంలో కూడా 3 విధుల నుంచి తొలగించారు. మలిక్ ఇఫ్కా అనే కానిస్టేబుల్, ఆజాద్ అహ్మద్ అనే టీచర్ ని, మెడికల్ కాలేజ్ లో అసిస్టెంట్ గా ఉన్న వసీం అహ్మద్ ఖాన్ ల విధుల నుంచి తొలగించారు. ఇటు మాదక ద్రవ్యాల మీద, అటు ఉగ్రవాదం మీద కూడా ఉక్కుపాదం మోపుతున్నట్టు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. మీరేమంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఆర్ వాయిస్ ఫస్ట్ వీక్ వచ్చింది. శాలరీస్ మిగిలిన వాటితో చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. మీరు మాత్రమే ఆర్ వాయిస్ నిలబెట్టగలరు. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.